ఇలా బీసీలకు 42% అనగానే మళ్ళీ ఎస్సీలు వచ్చి వాళ్ళ పర్సెంటేజ్ పెంచాలని చెప్పేసి వాళ్ళు అంటారు, అటు ఓసీలు పెంచాలని చెప్పేసి అంటారు, ఎస్టీలు పెంచాలంటారు. ఇదంతా కూడా ఒక గందరగోళంగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు. 1947 మనకు స్వేచ్ఛ వచ్చిన కాడ నుంచి ఇప్పటిదాకా ఎస్సీలలో, ఎస్టీలలో, బీసీలలో, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలలో ఆయా ఎబిలిటీ సంపాదించుకొని గొప్ప వాళ్ళైనందరినీ పక్కన పెట్టు ఎంపైరికల్ డాటా అంటారు దాన్ని. అవును, లేనోళ్ళకి కదా ఎస్సీలలో ఎదిగిన వాళ్ళని తీసి పక్కన పెట్టు. అరే ఆల్రెడీ 2 సార్లు రిజర్వేషన్, 3 సార్లు 4 సార్లు రిజర్వేషన్ ఉపయోగించున్నావు. బీసీలలో కూడా చాలా మంది ఈ 27% రిజర్వేషన్ అనుభవించరు. అసలు రిజర్వేషన్ ఉపయోగించుకుని అందరూ ఒక క్యాడర్ చేసుకొని చేయి, నేను ఎవడన్నాడు? నువ్వు పెంచు అంటే నేను ఇంతకెళ్ళి బిచ్చం అడుగుతున్నావు. పెంచు అధికారంలో ఉన్న వాళ్ళే కదా వాడుకునేది. ఇప్పుడు చాలా మంది మంత్రులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా అనేక మంది ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు ఇప్పటికి కూడా దళిత కార్డు మీద ఎమ్మెల్యేలుగా గెలుస్తా ఉన్నారు. అది ఓట్లు వేస్తున్నటువంటి ప్రజలు ఆలోచించుకోవాలి. అరే ఎప్పుడు ఈ దొంగలే ఎన్నుకుందామా, నిజంగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని ఎన్నుకోవద్దా అని వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎప్పుడు